ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి చూడగానే ఒక్కసారి నన్ను తాకమ్మా, రేపు ఉదయానికల్లా నీ జీవితంలో ఒక మంచి మార్పు తెస్తాను, నమ్మి వెంటనే నీ సాయి తండ్రిని తాకి శ్రద్ధగా ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో మనం బాబాగారి మాటల్లోనే విందామా? అంతకన్నా ముందుగా బాబాగారు చెప్పింది మీరు అందరూ చక్కగా విన్నారు కదండి. బాబాగారు చెప్పినట్లుగా సాయినాథుని ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా తలుచుకొని బాబాగారిని ఒక్కసారి తాకి చూడండి ఫ్రెండ్స్. అంటే బాబాగారు చెప్పింది శ్రద్ధగా వింటూ బాబాగారినే చూస్తూ బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు, ఈరోజు మన కోసం ఎలాంటి ఒక ఐడియాని తీసుకొచ్చారో మన బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఇక నీకు రాబోయే రోజులన్నీ మంగళకరంగా మార్చే బాధ్యత నీ తండ్రిగా నాది బిడ్డ. ఇక నీకు వచ్చే రోజులన్నీ ఎంతో శుభకరంగా ఉంటాయి. నీ సాయి తండ్రి చెప్పేది అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా వినమ్మా. ఒక్కసారి నా చెయ్యి తాకు బిడ్డ, నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని నీకు స్వయంగా నేను తిరిగి అందిస్తాను. అవును తల్లి, ఇక రేపటి నుంచి ప్రతిరోజు కూడా నీకు ఎంతో సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటావమ్మా. అసలు చెప్పాలి అంటే పొద్దున లేవగానే మంచి మంచి ఆలోచనలతో మంచి మనసుతో నిద్ర కూడా లేస్తావు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా తల్లి? అసలు నీ మనసు ఎందుకు చెప్పు ఇంత అలజడిగా ఉంది? ఇన్ని చిక్కుముడులు అసలు నీ మనసులోకి ఎలా వచ్చాయి బిడ్డ? ఇందుకు నీ దగ్గర సమాధానం లేదు కదా? ఏమో బాబా, నాకు తెలియడం లేదు, నాకే తెలియకుండా నేను అనవసరంగా దేని గురించో ఆలోచిస్తూ ఉన్నాను, దేని గురించో బాధపడుతూ ఉన్నాను, అందుకే నా మనసు ఇంత అలజడిగా ఉంది తండ్రి, దీని నుంచి నేను ఎలా బయటపడాలో నాకే తెలియడం లేదు అని అనుకుంటున్నావా? సమాధానం చెబుతాను వినమ్మా. ఇక ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిపోయినవన్నీ కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి కదా, ఇక వాటిని నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అంటే వాటిని అక్కడితో గతంలోనే విడిచిపెట్టకుండా వాటిని ఇప్పుడు నీతో పాటే తీసుకొచ్చేసి ఇప్పుడు బయటపడుతూ ఆలోచిస్తూ భయపడుతున్నావు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాటిల్నే తలుచుకుంటూ జరిగిపోయిన గతం గురించే ఆలోచిస్తున్నావు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు తల్లి? ఇంకా ఇప్పుడు జరగబోయేవి వాటన్నిటిని కూడా తలుచుకొని అనవసరంగా సమయాన్ని వృధా చేసుకొని బాధపడుతున్నావు. దీనివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా తల్లి? ఆలోచించమ్మా. మంచి మంచి విషయాల గురించి ఆలోచించు, నువ్వు ఎలా ఎదగాలో ఆలోచించు, నువ్వు సంతోషంగా ఎలా ఉండాలో ఆలోచించు, నీ కుటుంబాన్ని ఎలా మంచిగా చూసుకోవాలో ఆలోచించు. ఇవి నీకు ఎంతో మంచిగా ఉంటాయి. నువ్వు అసలు వాటిని పట్టించుకోవద్దమ్మా. నాకు అసలు ఏమీ జరగలేదు, నా కోరికలు ఏమీ తీరడం లేదు అని నీ ప్రశాంతతను ఎందుకు చెప్పు పోగొట్టుకుంటున్నావు? అలా నువ్వు ప్రతి క్షణం బాధపడుతూ నీ చుట్టూ జరిగే వాటిని అసలు పట్టించుకోవడం లేదు కదా, చూడడం కూడా లేదు. ఎందుకు? అసలు ఒక్కొక్క సందర్భంలో నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు, నాకు ఎవరూ లేరు బాబా, నేను ఒంటరిని, అసలు నన్ను మీరు ఎందుకు పుట్టించారు అని బాధపడుతున్నావు కదా, దిగులు పడుతున్నావు కదా. అయితే ఒక్కసారి నీ సాయి చెప్పేది శ్రద్ధగా ఓపికగా మనసు పెట్టి వినమ్మా, నీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఇలా చూడు బిడ్డ, నీ సాయి తండ్రిని చూడు. ఒక మంచి మాట చెబుతాను. ఇప్పుడు నువ్వు నీ చుట్టూ ఉన్న పూలని ఒక్కసారి నువ్వు చూడు బిడ్డ. వాటిని నువ్వు చూస్తున్నావు కదా, ఆ పువ్వులు చూడు. పూసిన ఒక్క రోజైనా సరే వాటి కాలం అనేది ఒక్కరోజు అని మాత్రమే వాటికి కూడా తెలుసు. కానీ పూసిన ఒక్కరోజు మాత్రం అది చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. ఒక్కసారి చూడు బిడ్డ, వాటిని చూస్తే నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా. ఆ పువ్వులన్నీ నీకోసమే బిడ్డ. పువ్వులు, కాయలు, రుచికరమైన పండ్లు ఇవన్నీ కూడా నీకోసం నీ సాయి తండ్రి పంపినవి. గుర్తుపెట్టుకోమ్మా, ఒక్కరోజు పూసి మళ్ళీ రాలిపోతుంది పువ్వు, అయినా సరే అది ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒకరోజు పూసి వాడిపోయి రాలిపోయే పువ్వే అంత సంతోషంగా ఉన్న ఒక్కరోజైనా సంతోషంగా ఉంటుంది. నీ జీవితం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చెప్పు, ఇంతకన్నా నువ్వు సంతోషంగా ఉండవచ్చు. ఆ పువ్వుకి తెలుసు, ఎవరొకరు నన్ను కోసేస్తారు, లేదంటే చింపి కింద పడేస్తారు, లేదంటే నేనే రాలి కింద పడిపోతాను అని దానికి కూడా తెలుసు. అయినా సరే అది అందరినీ చూస్తూ నవ్వుతూ ఉంటుంది, చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది.
ప్రశాంతంగా ఉంటుంది. కానీ నువ్వెందుకమ్మా అనవసరంగా ఆలోచిస్తున్నావు? ఆ పువ్వుని చూసి నువ్వు ఎన్ని నేర్చుకోవచ్చో ఆలోచించు బిడ్డ. అది ఎన్ని కష్టాలు సమస్యలు దాటుకొని ఒక చెట్టు, ఒక చిన్న మొగ్గ వేసి అది విరిసి విరిసి పువ్వుగా పూసి ఎన్ని కష్టాలు పడుతుందో, ఎంత ఎండను తట్టుకుంటుంది, ఎంత వానొచ్చినా తట్టుకుంటుంది, ఎంత గాలి వచ్చినా తట్టుకొని నిలబడగలగాలి. అప్పుడే కదా ఆ పువ్వు అనేది అందంగా పూసి అందరినీ ఆకట్టుకుంటుంది. కాబట్టి నువ్వు కూడా ఇలానే ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే వాటన్నిటిని కూడా తట్టుకోవాలి. ఆ తరువాత నువ్వు ముందుకు వెళ్ళగలగాలి. ఆ క్షణం నుంచి నీ జీవితం అనేది ఇంకా ఇంకా చాలా అంటే చాలా సంతోషంగా మారుతుంది. కాబట్టి బిడ్డ, నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా సరే అంతా నీకోసమే అని భావించు. అప్పుడు నీ జీవితం అనేది ఇంకా ఇంకా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అవును బిడ్డ, ఈరోజు నువ్వు నన్ను తాకి నీ సాయి చెప్పేది వింటున్నావు కదా, ఇక నీకు జీవితం అంతా మంచిగా ఉంటుందమ్మా. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా తల్లి? ఓడిపోతానేమో అని భయపడుతూ ఉంటే నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవు? కాబట్టి వాటి గురించి అస్సలు పట్టించుకోవద్దమ్మా. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు ఆలోచించడం లేదు చెప్పు? నేను ఎందుకు ఓడిపోతున్నాను, ఎందుకు భయపడుతున్నాను అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అసలు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో చెబుతాను విను. నీకు ఈ లోకం అంటే భయం. నేను ఆ పని చేస్తే అది జరుగుతుందా లేదా అని భయపడుతూ ఉంటావు. ఇలా అనుకుంటూ పోతే విజయం ఎలా వస్తుంది తల్లి? నేను ఎన్నోసార్లు నీకు ఎన్నో సందేశాలు పంపాను, ఎన్నో వాక్కులు ఇచ్చాను. అయినా సరే నువ్వు నన్ను నమ్మడం లేదు. ఒక్కసారి నమ్ము బిడ్డ, అంతా నేను చూసుకుంటాను. ఇక నీకు భయం కలిగినప్పుడల్లా ఆ భయంతో ఇలా చెప్పు, నాకు తోడుగా ఎవరూ లేరనుకుంటున్నావా? నా బాబా ఉన్నారు అని చెప్పి ధైర్యంగా చెప్పు. ఇక ఆ భయమే నిన్ను చూసి పారిపోతుందమ్మా. నీ సాయి తండ్రి ఉండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ. నేను మళ్ళీ మళ్ళీ పదే పదే నీకు చెప్పిందే చెబుతున్నాను. నీలో భయం, దిగులు ఇవేమీ కూడా అస్సలు పెట్టుకోకు. ఇక ఇవి నీలో ఉంటే నీ ఎదుగుదలకు అడ్డుగా ఉంటాయి. కాబట్టి ఇవేమీ కూడా ఉంచుకోకుండా ప్రశాంతంగా ధైర్యాన్ని మాత్రం నీలో పెట్టుకో తల్లి, చాలు. ఇక నువ్వు సంతోషంగా ఉండగలవు. భయపడుతూ కాలాన్ని అస్సలు వృధా చేయకమ్మా. నువ్వు పోగొట్టుకున్న ప్రశాంతతను నీకు తిరిగి అందిస్తాను. ఆ సమయం అనేది అతి దగ్గరలోనే ఉంది. కాబట్టి భయపడకుండా సంతోషంగా ఉండు. ఆ క్షణం నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి వస్తాయి. ఇక అందుకు కావలసినవన్నీ నేను చేస్తాను కదా. నమ్మకంతో ఉండు. ఆ నమ్మకం నిన్ను ఖచ్చితంగా గెలిపిస్తుంది. ఆ నమ్మకం నిన్ను అత్యంత ఎత్తులో నిలబడుతుంది. ఇక నీకు తోడుగా నీ సాయి తండ్రి ఉన్నారు కదా. ఇక నీకెందుకు తల్లి చెప్పు భయము, దిగులు? ఇవి ఏమీ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు? సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.